సో కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలకు దిగొద్దంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమైనప్పటికీ వాటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, చట్టపరమైన చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించడం జరిగింది. సో దీంతో హైకోర్టు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, స్మితా సభ్రవాల్ పైన, జోషి పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు రిపోర్ట్ను పీసీ ఘోష్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేసింది. సో దీని తర్వాత పరిణామాలు కూడా మారిపోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, సో కక్షపూరితంగా మా పైన కుట్రపూరితంగా వ్యవహరించారు, న్యాయస్థానాలపైన నమ్మకం ఉందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. హైకోర్టు తీర్పు హర్షణీయం అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది, ఇప్పటికైనా విధానాల్ని మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. రైట్, ఇదే అంశంపైన మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ మార్నింగ్. సో ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ. సో 8/8C కింద నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవడం, ఇది అంటే న్యాచురల్ జస్టిస్కు విరుద్ధంగా ఉంది అన్నటువంటిదే ఈరోజు బయటకు వస్తోంది. ఇదే అంశాన్ని గతంలో వినోద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. మాకు నోటీసులు ఇవ్వలేదు, సో అడ్వకేట్ని పెట్టి వాదించాలి, వాదనలు వినిపించాలి, మా సమాధానాలు వినాలి, బట్ అలాంటి ఏమీ జరగలేదు, ఇది చెల్లదంటూ కూడా గతంలోనే చెప్పారు. బట్ ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా అదే ఉంది. సో ఎట్లా చూడొచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ వర్షన్, ఎట్లా చూడొచ్చు, రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ ముందుకు ఎట్లా వెళ్ళే అవకాశం ఉంది? అండ్ నెంబర్ 3 ఏంటంటే నెక్స్ట్ సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందా, ఎట్లా ఉండబోతుంది? మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు బీఆర్ఎస్కు, మరోవైపు కేసీఆర్కు, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మొదటి నుంచి బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, అదేవిధంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కక్షపూరితంగా రాజకీయ వేధింపులు చేయడానికే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కాళేశ్వరం కాదు, ఇది ప్రాణేశ్వరం, కాళేశ్వరం కాదు ప్రాణేశ్వరం అనేది కూడా బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును వర్ణిస్తూ ఉంది. ఇది రైతులకు సాగునీరు అందించింది. ఈ ప్రాజెక్టు వల్లే ఈ తెలంగాణలో పెద్ద ఎత్తున సస్యశ్యామలమైంది, పంటలు పండాయి. అదేవిధంగా ఇదంతా కూడా కేవలం మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోతే కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేసింది. ఈరోజు న్యాయస్థానం తీర్పు వల్ల ఇదంతా కూడా తేటతెల్లమైంది. ఘోష్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోలేము, అదేవిధంగా చర్యలు తీసుకోలేము అంటూ నిలిపివేసినటువంటి విధానాన్ని చూస్తూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాళేశ్వరం విచారణ అంటూ చేసింది. కాళేశ్వరం విచారణలో ఘోష్ దాదాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాజీ హరీష్ రావును, అదేవిధంగా అప్పుడున్నటువంటి సిఎస్ను, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇలా అందరూ ఉన్నతాధికారులను విచారించిన తర్వాత 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. తర్వాత నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో పూర్తిగా బీఆర్ఎస్ అవినీతిమయం చేసింది, లోపభూయిష్టంగా ఈ యొక్క బ్యారేజ్ నిర్మించింది, అందులో భాగంగానే ఇదంతా కుంగుపాటుకు గురైంది అనేది కూడా ఆ రిపోర్ట్లో పేర్కొంది. అయితే మొదటి నుంచి ఈ రిపోర్టు విధానాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతూ వచ్చింది. ఈ బీఆర్ఎస్ ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసీఆర్ను వేధించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకొని ఇదంతా కూడా చేస్తుంది. ఇది ఘోష్ నివేదిక కాదు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటను ప్రతి అక్షరాన్ని కూడా పొందుపరిచారు. ఇది రేవంత్ రెడ్డి నివేదిక అంటూ కూడా బీఆర్ఎస్ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ను ఘోషించినటువంటి రిపోర్ట్ పైన సుప్రీంకోర్టుకి ఎట్లా వెళ్దామా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులు సమావేశమై మరి సుప్రీంకోర్టుకి వెళ్దామా, డివిజన్ బెంచ్కి వెళ్దామా అనేది కూడా
వాళ్ళు కూడా సమాలోచనలు చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే సిబిఐకి ఈ కేసు రాశారు కాబట్టి సిబిఐ కూడా సమగ్రంగా విచారణ జరుపుతుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ బట్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరు సరిగ్గా లేదు. 8B8C కింద నోటీసులు ఇవ్వలేదు. సో వాళ్ళ హక్కుగా వాళ్ళను అడిగి విచారించాల్సింది, ఆ విధంగా విచారణ జరగలేదు. సో ఇది అసలు ఈ నివేదికే చెల్లదంటూ నివేదికనే సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కోర్టుకెళ్ళింది. బట్ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి వాదనలో ఈ నివేదిక సిబిఐ కూడా తీసుకోదు, సిబిఐ కూడా చెల్లదు అంటూ కూడా అడ్వకేట్లు వాదిస్తున్నారు. సో వీటిని బేస్ చేసుకొని సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో నెక్స్ట్ లెవెల్లో ప్రభుత్వం ఎలాంటి అడుగు ముందుకేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా మరోసారి లేఖ రాస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సిబిఐ విచారణ చేయాలి, వేగవంతంగా ఈ యొక్క కాళేశ్వరం పైన విచారణ చేపట్టాలనేది కూడా మరోసారి లేఖ రాయబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి అదేవిధంగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టులో ప్రతికూలమైనటువంటి తీర్పు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇక ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది, మేము సిబిఐకి పంపించాము, సిబిఐ విచారణ చేసే బాధ్యత చేపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కుమ్మక్కయిందని చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో భాగంగానే దీన్నంతా కూడా అపవాదునంతా సిబిఐకి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం పైన అపవాదు నెట్టివేయచ్చనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఖచ్చితంగా సిబిఐకి మరోసారి వేగవంతం విచారణ చేయాలని లేఖ రాసే అవకాశాలు అయితే కనబడతాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చినటువంటి హైకోర్టులో ఉన్నటువంటి తీర్పు అయితే బిగ్ రిలీఫ్గా భావించవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఈ తీర్పుతో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను ఇక పక్కన పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్స్ వాదిస్తున్నారు. ఇది ఏకపక్షంగా జరిగింది, అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. సో హక్కులకు, మానవ హక్కులకు, ఒక వ్యక్తిగత హక్కుకు భంగం కలిగేలా ఉంది. 8B8C కింద నోటీసులు ఇవ్వలేదు, సెక్షన్ 8 నిబంధనలు పాటించలేదంటూ కూడా కోర్టు ఈరోజు గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ కమిషన్ ఏర్పాటును మాత్రం కోర్టు సమర్థించినా కానీ ఇది సరైనటువంటి పద్ధతిలో విచారణ జరగలేదంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఇదే నివేదికను పరిగణలోకి తీసుకొని సిబిఐ విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్లు మాత్రం ఆ విధంగా అవకాశమే లేదు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకొని సిబిఐ విచారణ చేసేటువంటి అవకాశం లేదు, ఈ నివేదిక పనికిరాదు, పక్కన పెట్టాల్సిందే అంటూ అడ్వకేట్స్ వాదిస్తున్నారు. బట్ చూడాలి నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉంటుంది. ప్రభుత్వం సిబిఐకి మళ్ళీ రీకాల్ చేస్తుందా, లేదంటే సుప్రీంకోర్టు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ వీగిపోయింది, సుప్రీంకోర్టులో ఎంతవరకు గెలుస్తుంది, సుప్రీంకోర్టులో మళ్ళీ హైకోర్టు తీర్పునే ఫాలో కావాలన్నటువంటి నేపథ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి పరిణామాలు ఏమి ఉంటాయి చూడాలి. ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి. మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీన్నొక విక్టరీగా చూస్తోంది. బురద జల్లడం మానేసి పిల్లర్లు రిపేర్ చేసి రైతులకు నీరు అందించాలి, ఇప్పటికైనా కుట్రపూరిత విధానాలు బంద్ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే ప్రెస్ నోట్లో రిలీజ్ అవుతున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.